వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 5 ది యూనియన్ ఆర్టికల్ 52 నుండి 151 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ 20 MCQs చూద్దాం. మొదటి ప్రశ్న, పార్ట్ 5 ఏ అంశానికి సంబంధించినది? ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి ఎన్నికలు. సరైన సమాధానం ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. సెకండ్ క్వశ్చన్, పార్ట్ 5 ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ 36 నుండి 151 వరకు, ఆప్షన్ బి 51A, ఆప్షన్ సి 52 నుండి 151 వరకు, ఆప్షన్ డి 52 నుండి 237 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 52 నుండి 151 వరకు. థర్డ్ క్వశ్చన్, ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి పదవి, ఆప్షన్ డి పార్లమెంటు. సరైన సమాధానం ఆప్షన్ సి రాష్ట్రపతి పదవి. ఫోర్త్ క్వశ్చన్, భారత కేంద్ర కార్యనిర్వాహక అధికారం ఎవరి పేరులో ఉంది? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్రపతి. ఫిఫ్త్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నిక ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 54, ఆప్షన్ బి ఆర్టికల్ 56, ఆప్షన్ సి ఆర్టికల్ 61, ఆప్షన్ డి ఆర్టికల్ 72. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 54. సిక్స్త్ క్వశ్చన్, రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు. సెవెంత్ క్వశ్చన్, రాష్ట్రపతిని తొలగించే విధానం ఏ ఆర్టికల్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 54, ఆప్షన్ బి ఆర్టికల్ 56, ఆప్షన్ సి ఆర్టికల్ 61, ఆప్షన్ డి ఆర్టికల్ 72. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 61. ఎయిత్ క్వశ్చన్, ఆర్టికల్ 72 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఆర్డినెన్స్, ఆప్షన్ బి క్షమాభిక్షాధికారం, ఆప్షన్ సి ఎన్నికలు, ఆప్షన్ డి బడ్జెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్షమాభిక్ష అధికారం. నైన్త్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి ఏ సభకు చైర్మన్? ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి విధానసభ, ఆప్షన్ డి న్యాయసభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభ. 10th క్వశ్చన్, పార్లమెంట్ అంటే ఎవరు కలిసిన సమైక్య? ఆప్షన్ ఏ లోక్సభ ప్లస్ రాజ్యసభ, ఆప్షన్ బి రాష్ట్రపతి మాత్రమే, ఆప్షన్ సి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రధాని ప్లస్ రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. 11th క్వశ్చన్, పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఎవరు పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి ఉపరాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి. 12th క్వశ్చన్, సంయుక్త సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లోక్సభ స్పీకర్. 13th క్వశ్చన్, మనీ బిల్ ఏ ఆర్టికల్లో నిర్వచించబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 108, ఆప్షన్ బి ఆర్టికల్ 110, ఆప్షన్ సి ఆర్టికల్ 112, ఆప్షన్ డి ఆర్టికల్ 114. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 110. 14th క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 110, ఆప్షన్ బి ఆర్టికల్ 111, ఆప్షన్ సి ఆర్టికల్ 112, ఆప్షన్ డి ఆర్టికల్ 114. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 112. 15th క్వశ్చన్,
ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎవరిది? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. 16th క్వశ్చన్. భారత అటార్నీ జనరల్ ఏ ఆర్టికల్లో ఉన్నారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 74, ఆప్షన్ బి ఆర్టికల్ 75, ఆప్షన్ సి ఆర్టికల్ 76, ఆప్షన్ డి ఆర్టికల్ 77. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 76. 17th క్వశ్చన్. సుప్రీంకోర్టు స్థాపన ఏ ఆర్టికల్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 124, ఆప్షన్ బి ఆర్టికల్ 131, ఆప్షన్ సి ఆర్టికల్ 136, ఆప్షన్ డి ఆర్టికల్ 143. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 124. 18th క్వశ్చన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 62, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 70. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 65. 19th క్వశ్చన్. రాష్ట్రపతికి సలహా ఇచ్చే సుప్రీంకోర్టు అధికారం ఏ ఆర్టికల్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 131, ఆప్షన్ బి ఆర్టికల్ 136, ఆప్షన్ సి ఆర్టికల్ 143, ఆప్షన్ డి ఆర్టికల్ 148. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 143. 20th క్వశ్చన్. సిఏజీ ఈ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 148, ఆప్షన్ బి ఆర్టికల్ 150, ఆప్షన్ సి ఆర్టికల్ 280, ఆప్షన్ డి ఆర్టికల్ 324. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 148. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.